ఇక అల్లు అర్జున్ ఇంటిపై దాడి, రేవతి కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్, ఇంటి గోడలెక్కి రాళ్లు రువిన ఓయూ జేఏసీ విద్యార్థులు, అల్లు అర్జున్కు వ్యతిరేకంగా నినాదాలు, ఆందోళన చేసిన విద్యార్థి సంఘాల నేతలు అరెస్టు. సో మనకి ప్రధానంగా అన్ని పత్రికల్లో ఈ అంశం గురించే మాట్లాడారు. సిపి గారు కూడా దీని గురించి ప్రెస్ మీట్ పెట్టారు, వీడియో ప్రజెంటేషన్ చేశారు. అసలు ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏ నిమిషాన్ని ఏం జరిగింది, ఇవన్నీ కూడా చెప్పే ప్రయత్నం చేశారు మనకి సిపి గారు. ముదురుతున్న తొక్కిసలాట వివాదం, పుష్ప 2 ప్రీమియర్ షో రోజు సంజయ్ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకు ముదురుతుంది. ఆ సినిమాలోని తగ్గేదేలే అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మాటల మంటలు రాచుకుంటున్నాయి. ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, దాన్ని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. ఓ మహిళ చనిపోయింది, థియేటర్ నుంచి వెళ్ళిపోవాలి అంటూ పోలీసులు తనకు చెప్పలేదని అల్లు అర్జున్ చెప్పటం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలను విలేకరుల సమావేశం ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ డీసీపీ బయటకు తీసుకొస్తున్న వీడియోను కూడా విడుదల చేశారు. దాంతోపాటుగా అల్లు అర్జున్ బెయిల్ రద్దు చేయమని నేడు హైకోర్టులో పిటిషన్ వేయనున్న పోలీసులు. కేసు విచారణ దశలో మీడియా సమావేశం పెట్టడంపై సీరియస్. ఏ పోలీస్ అధికారి తనతో మాట్లాడలేదన్న అల్లు అర్జున్ వ్యాఖ్యలపైన పూర్తి ఆధారాల సేకరణ. దాంతోపాటు నిర్లక్ష్యానికి సాక్ష్యాలు నిన్న మనం చూపించాం. అల్లు అర్జున్ను థియేటర్కు రానివ్వద్దని ఆదేశిస్తూ సిఐ లేఖ, అయినా పట్టించుకొని యాజమాన్యం. మహిళ చనిపోయిందన్నా స్పందించని అర్జున్ డీసీపీ వచ్చిన తర్వాత బయటకు వచ్చారు. సంజయ్ థియేటర్ ఘటనపై ప్రజెంటేషన్ ఇచ్చిన హైదరాబాద్ కమిషన్ సిపి సివి ఆనంద్, మేనేజర్ మమ్మల్ని అల్లు అర్జున్ వద్దకు వెళ్ళనివ్వలేదు, అతి కష్టం మీద వారిని నెట్టుకుంటూ వెళ్ళాం, సినిమా చూశాకే అర్జున్ వెళ్తానన్నారు, రేవతిని కాపాడేందుకు ప్రయత్నించాం, ఆమె మృతితో 15 రోజులుగా మనశ్శాంతి లేదు. నిన్న ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ కొంత భావోద్వేగానికి గురయ్యారు. చాలా ట్రై చేశాం కానీ ఆమెను కాపాడలేకపోయాము, ఇలాంటి సంఘటన నా కెరియర్లో మొదటిసారి జరిగింది అని సిపి అక్కడ సిఐ ఒక ఆయన బాధపడ్డ పరిస్థితి మనకు కనపడుతుంది. సో మెల్లమెల్లగా ఈ విషయం ముదురుతుంది. అల్లు అర్జున్ తప్పు చేశాడు, కావాలనే ఇదంతా జరిగింది అంటానికి ఒక్కొక్కటిగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. సో ఈ ఆధారాలు మరింతగా ఆ అల్లు అర్జున్ ఇరికిచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇంకొంచెం ఆయన ఆ ఊబిలో కూరుకుపోతున్న అల్లు అర్జున్. సో ఏదేమైనా ప్రజలు ఫ్యాన్స్ ఏం కోరుకుంటారంటే అల్లు అర్జున్ గారు ఇంకా దీన్ని తెగేదాకా లాగకండి, మీరు తగ్గేదేలే అని సినిమాల్లో చెప్పుండొచ్చు కానీ ఇక్కడ మాత్రం మీరు తగ్గాల్సిందే, తెగేదాకా లాక్కండి, పూర్తిగా మీరు నేను ప్రెస్ మీట్ పెట్టి చెప్పినవన్నీ కూడా అబద్ధాలని పోలీసులు ప్రూఫ్స్తో సహా వాళ్ళు చూపించారు, మొత్తం ప్రూవ్ చేశారు. కాబట్టి ఇక దీనిపైన మరింతగా డిస్కషన్ పెంచి మరింత ముందుకెళ్ళి అనవసరంగా ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకుండా తొందరగా మీరు వెనకడుగు వేసి తప్పు ఒప్పుకుంటే ఆ కుటుంబానికి ఒక భారీ మొత్తంలో నష్టపరిహారం చెల్లించి ఒకసారి వెళ్ళి మీరు ఆ కుటుంబాన్ని పరామర్శించి వస్తే తప్ప ఈ వివాదం ఇక్కడితో ఆగదు. అయితే నిన్న ఈ ప్రమాదంలో కొంతమంది దాడి చేశారు అల్లు అర్జున్ వాళ్ళ ఇంటిపైన, వీళ్ళంతా కలిసి దాడి చేశారు. అయితే వీళ్ళందరూ రేవంత్ రెడ్డి అనుచరులు, రేవంత్ రెడ్డి వర్గానికి సంబంధించిన వాళ్ళు, రేవంత్ రెడ్డితో కలిసి ఫొటోస్ ఉన్నాయని చెప్పి బీఆర్ఎస్ సోషల్ మీడియా భారీగా ప్రచారం చేస్తుంది. దీంతో పాటుగా వీళ్ళు అసలు రేవంత్ రెడ్డి మనుషులు కాదు, కేటీఆర్ మనుషులు, కేటీఆర్తో ఉన్నప్పుడు ఫొటోస్ చూడండి అని చెప్పి కాంగ్రెస్ సోషల్ మీడియా కొన్ని ఫొటోస్ రిలీజ్ చేసింది. సో అసలు ఈ దాడి వెనక ఎవరున్నారు, ₹1,00,00,000 డిమాండ్ చేస్తూ ఇలా దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్, అసలు ఇలా దాడి చేయటం ఎంతవరకు కరెక్ట్, ఈ దాడి వెనక ఎవరెవరు ఉన్నారు అని మాత్రం పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. అయితే ఈ విషయంలో బెయిల్ రద్దు చేసే అవకాశాలు కూడా ఎంతవరకు ఉన్నాయి, అల్లు అర్జున్ పైన బెయిల్ రద్దుకి వీళ్ళు ఇవాళ కోర్టుకి అప్లై చేయనున్నారు. సో ఒకవేళ అది జరిగి అల్లు అర్జున్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందా లేదా కూడా చూడాలి. ఎందుకంటే ఆ సంఘటన జరిగిన తర్వాత నిన్న సీఎం అసెంబ్లీలో దీని గురించి మాట్లాడిన తర్వాత సాయంత్రం అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేశాడు. అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టుండకపోతే ఈ వివాదం ఇంత దూరం వెళ్ళుండేది కాదు. ఇంకొంచెం అక్కడ నన్ను కలుస్తానికి పోలీసులు ఎవరు రాలేదు,
నా దగ్గరికి ఏ వ్యక్తి కానీ ఏ అధికారి కానీ వచ్చి మాట్లాడలేదు. ఆమె చనిపోయిందన్న విషయం నాకు తెల్లారిదాకా తెలియదు. పైగా నేను రోడ్ షో చేయలేదు. ఇలాంటివన్నీ నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. సో దీంతో అటు పోలీసులకు కానీ ఇటు ప్రభుత్వానికి కానీ మరింతగా మనోడు రెచ్చగొట్టినట్టయింది అల్లు అర్జున్. సో ఇంకొంచెం డీప్గా వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు ఈ కేసులో. ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరీ సిపి ఆనంద్ గారు చెప్పారు అసలు ఏం జరిగింది అక్కడ అని. మహిళ చనిపోయిందని చెప్పినా అల్లు అర్జున్ స్పందించలేదంట. అసలు ఏం జరిగింది మొత్తం దాదాపు వారం రోజులుగా 10,000 కెమెరాలు, చాలామంది ప్రజలు తమ సెల్ ఫోన్లో వీడియోలు తీశారు. అక్కడ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, మీడియా ఛానల్ ద్వారా వచ్చిన బైట్స్ని పరిశీలించాం. అన్నిటినీ క్రోడీకరించి 10 నిమిషాల వీడియో రూపొందించామని సిపి వివరించారు. ఈ నెల 2న సాయంత్రం 5:35 గంటలకు సంజయ్ థియేటర్ మేనేజర్ నాగరాజు ఏసీపీ కార్యాలయానికి దరఖాస్తు అందజేసి ఆ తర్వాత ఎస్హెచ్ఓకి ఇచ్చెళ్లారు. 3న థియేటర్ను సందర్శించిన ఎస్హెచ్ఓ అల్లు అర్జున్ చిత్ర బృందం వస్తే జనం గుమిగూడే పరిస్థితి వస్తుందని భావించారు. చిత్ర బృందాన్ని రానివ్వద్దని ఆదేశిస్తూ 4న థియేటర్ యాజమాన్యానికి లెటర్ ఇచ్చారు. ఆ పత్రాలను పీపీటీలో చూపించే ప్రయత్నం చేశారు. అసలు ఆ రోజు ఏం జరిగింది ఇక్కడ మనం పాయింట్ టు పాయింట్ చూసే ప్రయత్నం చేద్దాం. సిపి గారు చెప్పారు అసలు ఆ రోజు ఏం జరిగింది అంటే, ఈ నెల 4న రాత్రి 9:15 అల్లు అర్జున్ మామ కూతురు ఫార్చ్యూన్ కారులో థియేటర్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అల్లు అర్జున్ కారు లోపలికి వచ్చేందుకు గేట్ తెరవడంతో జనం ఒక్కసారిగా లోపలికి వచ్చారు. దీంతో తొక్కిసలాటి పరిస్థితి అక్కడ జరిగింది. ఆ తర్వాత నల్లరంగు స్కార్పియోలో అల్లు అర్జున్ కొడుకొచ్చాడు. తర్వాత రాత్రి 9:25 తర్వాత రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ థియేటర్ గేట్ నుంచి లోపలికి వచ్చారు. సుమారుగా రాత్రి 9:28 నుంచి 9:34 సమయంలో ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని మెట్రో స్టేషన్ సంజయ్ థియేటర్ వరకు కార్ సన్ రూఫ్ నుంచి బయటకు వచ్చిన అల్లు అర్జున్ అక్కడి ప్రజలకు చేతులూపుతూ అభివాదం చేస్తూ ర్యాలీగా వచ్చారు. జన సమూహం సంజయ్ థియేటర్ వైపు కదిలింది. తర్వాత 9:35 సమయంలో దాదాపు ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్లు 40 నుంచి 50 మంది థియేటర్ మెయిన్ గేట్లోకి వచ్చారు. 9:35 నుంచి 9:40 మధ్య లోయర్ బాల్కనీలోకి వెళ్లే గ్రిల్ గేట్ మార్గంలో జనం పెరగడంతో గేటు విరిగి తొక్కిసలాటలా దారితీసింది. 9:45 సమయంలో అల్లు అర్జున్ బౌన్సర్ అప్పర్ బాల్కనీ వెళ్లే మార్గాన్ని ఆధీనంలోకి తీసుకొని ఆయన్ని పైకి తీసుకెళ్లారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు రావడంతో లోయర్ బాల్కనీ నిండిపోయింది. ఆ సమయంలో అదే ప్రాంతంలో ఉన్న రేవతి ఆమె కుమారుడు శ్రీతేజ స్పృహ కోల్పోయారు. అక్కడ వీడియో ఫుటేజ్ లేదంట. అల్లు అర్జున్ అప్పర్ బాల్కనీకి చేరడంతో అతన్ని చూసేందుకు కొందరు లోయర్ బాల్కనీ నుంచి పైకి ఎక్కేందుకు ప్రయత్నించారు. సుమారుగా 9:45 నుంచి 9:50 మధ్య అపస్మారక స్థితికి చేరిన రేవతి, శ్రీతేజలను గుర్తించిన పోలీసులు జనం థియేటర్ బయటకు తీసుకొచ్చారు. వారికి పోలీసులు సిపిఆర్ చేసి హాస్పిటల్కి తరలించారు. 10:45 సమయంలో ఏసీపీ ఆసుపత్రి నుంచి తిరిగి వచ్చాక థియేటర్ బయట పరిస్థితి, రేవంత్ చనిపోయిన విషయం, ఆమె కుమారుడు శ్రీతేజ పరిస్థితిపై అల్లు అర్జున్కి తెలియచేయడానికి అనేకసార్లు ప్రయత్నించినా ఆయన మేనేజర్ అడ్డుకున్నారు. సుమారుగా రాత్రి 11:45 వరకు మేనేజర్ అర్జున్ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నమే చేయలేదు. దీంతో ఏసీపీ నేరుగా అల్లు అర్జున్ వద్దకు వెళ్ళి రేవతి, శ్రీతేజల పరిస్థితి, బయట రద్దీ ఉన్న జనం గురించి చెప్పి వెళ్ళిపోవాలని సూచించారు. కానీ అల్లు అర్జున్ తాను సినిమా పూర్తయిన తర్వాతే వెళ్తానని చెప్పారు. దీంతో సీరియస్ అయిన సెంట్రల్ జోన్ డీసీపీ అర్జున్ను తీసుకొని వెళ్లాలని అతని మేనేజర్కు గట్టిగా చెప్పారు. మేనేజర్ 10 నిమిషాల సమయం అడగ్గా పోలీసులు ఆలోపు థియేటర్ రూట్ క్లియర్ చేశారు. రాత్రి 12:05 సమయంలో డీసీపీ థియేటర్లోకి వెళ్ళి అల్లు అర్జున్ బయటకు తీసుకొచ్చారు. థియేటర్ నుంచి ఇంటికి వెళ్తున్న సమయంలోనూ కారు సన్ రూఫ్ పైనుంచి వచ్చిన అర్జున్ మళ్ళీ చేతులూపుతూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. ఆ సమయంలోనూ థియేటర్ ఎదురుగా ఆయన రోడ్లపై విపరీతమైన పరిస్థితి నెలకొంది. అల్లు అర్జున్ సినిమా చూశాకే వెళ్తాను అని చెప్పి ఏసీపీ చెప్పినట్టు అక్కడ మనకు తెలుస్తుంది. ఇక నిన్న డీజీపీ మాట్లాడుతూ సినిమా ప్రమోషన్ ముఖ్యం కాదు, పౌరుల భద్రతే మాకు ముఖ్యం అన్నారు. తర్వాత ఇవాళ బెయిల్ రద్దు కోసం హైకోర్టులో నేడు పోలీసులు పిటిషన్ వేయబోతున్నారంట. ఎందుకంటే సీఎం రేవంత్కు కౌంటర్ ఇచ్చేందుకే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టారు. సో ఇది కరెక్ట్ కాదు, బెయిల్లో ఉన్న అతను ఇలాంటి వ్యాఖ్యలు చెప్పడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రెస్ మీట్ పెడతాం కరెక్ట్ కాదు అని అల్లు అర్జున్ని మళ్ళీ బెయిల్ రద్దు చేసి ఆయన్ని అరెస్ట్ చేయవలసిందిగా
కోర్టులో పిటిషన్ అయితే వేశారు. మరి ఇవాళ వేయబోతున్నారు. మరి అల్లు అర్జున్కి బెయిల్ రద్దు అవుతుందా? మరోసారి అరెస్ట్ అవుతారా? మరోసారి రిమాండ్కి వెళ్తారా? ఈసారి రిమాండ్కి వెళ్తే ఎన్ని రోజులు రిమాండ్ ఉండొచ్చు? మళ్ళీ బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా? ఇవన్నీ విషయాల గురించి మనం మాట్లాడాలి. అయితే ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ పూర్తిగా ఇరుక్కున్నాడని, ఆయనకి బెయిల్ వచ్చే పరిస్థితి ఒకవేళ ఇవాళ వీళ్ళు కేసు మూవ్ చేస్తే ఆయన బయటికి రావటం కూడా కష్టంగానే ఉండొచ్చు. బెయిల్ రావటం ఈసారి కష్టంగానే కావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ బెయిల్ పైన ఉన్న వ్యక్తి ఒకవేళ ఆయన బెయిల్ రద్దయితే కనుక ఈ విషయం చాలా సీరియస్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా అల్లు అర్జున్ బెయిల్ రద్దయితే మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఈ విషయం గురించి మనతో సీనియర్ అడ్వకేట్ శంకర్ నరేష్ గారు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సాయి గారు, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఏంటండి పరిస్థితి? మరి వాళ్ళ బెయిల్ రద్దు చేయమని హైకోర్టులో పిటిషన్ వేయబోతున్నారు పోలీసులు. బెయిల్ రద్దయ్యే పరిస్థితి ఉందంటారా? ఇక్కడ ఏం జరుగుతుందంటేనండి, బెయిల్ రద్దు చేయమని చెప్పి హైకోర్టులో పిటిషన్ అంటే దాన్ని వికెట్ అంటారండి. అంటే వికెట్ చేపియాలి దాన్ని. ఒక ఇంటీరియం ఆర్డర్ ఉన్నప్పుడు దాన్ని వికెట్ చేయాలని చెప్పేయాలి. అయితే ఏదైనా సరే ఒక సందర్భంలో ఒక బెయిల్ ఏదైనా ఒక కోర్టు ఇచ్చినప్పుడు అది రద్దు చేయాలి అని చెప్పి ప్రభుత్వం గానీ లేదు అని అంటే కనుక దాని వల్ల ఇబ్బంది పడిన ఫిర్యాదుదారుడు గాని అటువంటి పిటిషన్ వేసినప్పుడు ఏం జరుగుతుంది అని అంటే కనుక ఏదో పొద్దున్నేస్తే సాయంత్రానికి రద్దు అయ్యే పరిస్థితులు ఉండవండి. అవతల వ్యక్తి ఎవరైతే బెయిల్ పొందిన వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఒక నోటీస్ అనేది ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుందండి. ఇచ్చి ఒక టైం అనేది ఫిక్స్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. సో అది ఒక 4 రోజుల 5 రోజుల 6 రోజుల అది 1 వీక్ అని చెప్పి జడ్జి గారి ఇష్టం మీద ఆధారపడి ఉంటది. అవతల న్యాయవాదులు అడిగే దాని మీద కూడా ఆధారపడి ఉంటదండి. అంటే ఇప్పుడు పోలీసులు తర్వాత చెప్పండి ఆ రోజు వాద ప్రతివాదాలు జరుగుతాయండి. లేదు అని అంటే కనుక ఇంకొకటి ఏంటి అంటే కనుక ఇచ్చిన ఆర్డర్ ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేయడం రెండోదండి. సుప్రీంకోర్టులో చేసినా కూడా నోటీస్ అనేది మ్యాండేటరీ అండి. సో అంటే పోలీసులు ఏం చెప్తున్నారు? సీఎం అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత దానికి కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టారు, కొన్ని అబద్ధాలు చెప్పారు, ఇదంతా మిస్లీడ్ చేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి పోలీసులు ఆరోపిస్తున్నారు. సో దీని దగ్గర మీ సమాచారం ఏముంది? అవును, ముమ్మాటికి కూడా అల్లు అర్జున్ గారు ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారికి అదే విధంగా అక్బరుద్దీన్ ఓవైసీకి కూడా కౌంటర్ గానే ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన నేను ఎవరికి ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టలేదు అని చెప్పారన్న ఆయన పెట్టింది దాని గురించి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే కనుక ఆయన ఏం చెప్తున్నాడు, నేను చెప్పింది మీరు వినాలి, మీరు చెప్పిన దానికి నేను ఆన్సర్ చేయను, ఎందుకంటే కనుక లీగల్ ఇబ్బందులు ఏర్పడతాయి అని చెప్పని అంటాడు. సో ఆయన ఎంటైర్ ప్రెస్ మీట్ మొత్తం ఏముంది, నా మీద క్యారెక్టర్ అసోసియేషన్ జరుగుతుంది, ఫాల్స్ జరుగుతుంది, మిస్కమ్యూనికేషన్ జరుగుతుంది అని చెప్పడం జరిగింది. నేను ఏమంటాను అంటే చట్టంలో క్లియర్ గా పొందుపరిచిన అంశం ఏంటంటే మేము సెటిల్ ప్రిన్సిపల్ ఆఫ్ లా అని చెప్పని అంటామండి. అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ ది లా దేర్ ఇస్ నో ఎక్స్క్యూజ్. అంటే నాకు తెలియదు కదా, నేను ఎట్లా బాధ్యత అవుతా, నాకు తెలియదు కదా, నాకు టికెట్లు వేస్తారు అని చెప్పి చెప్పడానికి లేదు. తెలిసినా తెలియకపోయినా నాకు తెలియదు అనే గ్రౌండ్ మీద ఒక నేరం నుంచి తప్పించుకోవడానికి ఎవరికి ఎటువంటి హక్కు లేదు అని చెప్పి చట్టం చెప్తుందండి. ఇప్పుడు చెప్పండి. అది రూల్డ్ అవుట్ అని చెప్పింది. అయితే నిన్న సిపి గారు మొత్తం అసలు ఏం జరిగింది అక్కడ మినిట్ టు మినిట్ మొత్తం వీడియో ఫుటేజ్ చూపించారు. అవునండి. సో మరి ఈ ప్రూఫ్స్ అన్నితో పెట్టుకుని అల్లు అర్జున్కి శిక్ష పడే అవకాశం ఉంటుందా? పడితే ఎలాంటి శిక్ష పడుతుంది? ఆయనకి 5 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉందండి దీంట్లో. అల్లు అర్జున్ గారికి A11 గా ఉన్నారు కాబట్టి యాక్చువల్గా ఇది జీవిత ఒక లైఫ్ ఇంప్రిజన్మెంట్ అండి, అంటే జీవితకాల శిక్ష పడే ఆస్కారం ఉన్న కేసు. అయితే దాంట్లో వీళ్ళ యొక్క పాత్రను బట్టి శిక్ష ఎంతకాలం విధించవచ్చు అనేది ఉంది కాబట్టి దీనికి ఒక 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందండి. అంటే ఇప్పుడు మరోసారి ఒకవేళ బెయిల్ రద్దు అయితే కనుక, సపోజ్ బెయిల్ రద్దు అయ్యి లేకపోతే బెయిల్ పిటిషన్ అది ఇంకో కొన్ని రోజులే ఉంది కదా, 4 వీక్సే కదా బెయిల్ ఇచ్చింది. అవునండి. సో బెయిల్ అయిపోయిన తర్వాత కానీ బెయిల్ రద్దు అయిన తర్వాత కానీ మరోసారి కస్టడీకి తీసుకుంటారు అల్లు అర్జున్ని? తీసుకోవచ్చండి. సో కస్టడీకి తీసుకుని ఒకవేళ పోలీసులు ప్రూవ్ చేయగలిగితే ఒకవేళ శిక్ష వేసిన తర్వాత అయినా మళ్ళీ బెయిల్ వచ్చే పరిస్థితి ఉంటుందా అల్లు అర్జున్కి? ఇంకా అల్లు అర్జున్ అంటే ఇక్కడ ఒక విషయం చెప్తానండి, యూటీ అంటారండి, అంటే అండర్ ట్రయల్ ప్రిజనర్ అని చెప్పారంటారు. అంటే ఒక కేసు మీద ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ కాగానే ఇనిషియల్ గా ఒక నెల రోజులు 2 నెలలు 3 నెలల లోపల ఉంటారండి. దాని తర్వాత బెయిల్ మీద బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత పోలీసులు నమోదు చేసిన అభియోగ పత్రం మీద ట్రయల్ జరగాలండి. ఆ ట్రయల్ చేయడానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు కోర్టు యొక్క పనితీరును బట్టి బేస్ చేసుకుని ఉంటదండి. అవన్నీ అయిపోయిన తర్వాత శిక్ష ఖరారు చేస్తే ఆ శిక్ష మీద
అప్పీల్కి వెళ్ళి అప్పీల్లో కూడా ఎటువంటి ఉపశమనం పొందకపోతే అప్పుడు ఇంకా శాశ్వతంగా లోపలికి వెళ్ళిపోతారు ఆయన. సో అంటే మీ అభిప్రాయం ప్రకారం మీరు చాలా సీనియర్ లాయర్ ఇలాంటివి చాలా చూస్తున్నారు కాబట్టి ఇదంతా అయ్యే పనేనా? అవదండి, ఓకే. ఇది అవదు. ఇది ఈ 4 రోజులు ముచ్చటే కానీ అవదండి. ఓకే. ఓకే. సో ఒకవేళ ఇప్పుడు ఈ సిట్యువేషన్లో మొన్న రేవతి భర్త ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం నాకు ఇష్టం లేదు, కావాలంటే నేను కేసు విత్డ్రా కూడా చేసుకుంటా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఒకవేళ ఆయన కేసు విత్డ్రా చేసుకుంటే ఇక్కడతో అయిపోతుందా ఇది? ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే కానీ ఇష్యూ బిట్వీన్ ఇప్పుడు రేవతి భర్త అని ఆయన ఇప్పుడు ఆటలో అట్టిపండి మాత్రంగానే ఉన్నాడు. ఓకే. ఇప్పుడు ఇష్యూ బిట్వీన్ స్టేట్ అండ్ అల్లు అర్జున్ కింద మారిందండి. ఓకే. సో ఆయన పైకి చెప్తున్నా కూడా రేపు చూడండి ఒక అద్భుతం జరగబోతుంది, అదేంటో మీరే చూస్తారు. ఒక అద్భుతం జరగబోతుంది అంటే ఏ వ్యక్తి అయితే బయటకు వచ్చి నేను విత్డ్రా చేసుకుంటా అన్న వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తే రేపు ఏం చెప్పబోతున్నాడో మీరు వెయిట్ చేయండి అంతే. ఓకే. ఒక బ్రేకింగ్ జరుగుతుంది, ఒక బిగ్ బ్రేకింగ్ హింట్ ఇచ్చారా మాకు? అంతే అంతే అంతే. అల్లు అర్జున్ కి ఒక మంచి ఒక క్రిస్మస్ గిఫ్ట్ పంపిస్తున్నాడు అతను. ఓకే. అదండి. సో అన్ని వైపుల నుంచి కార్నర్ చేస్తున్నా చట్టంలో ఉన్న వెసులుబాటు వాడుకొని అల్లు అర్జున్ హ్యాపీగా బయట ఉంటాడా? అంతేనండి, అంతే అంతే. ఓకే. ఓకే. ఓకే అండి, అయితే థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్. సో అది రేపేదో పెద్ద బ్రేకింగ్ జరగబోతుందంట. క్రిస్మస్ గిఫ్ట్ అల్లు అర్జున్కి ఏదో ఇవ్వబోతున్నారంట రేవతి భర్త. మరి ఆ గిఫ్ట్ ఏంటో ఆ బ్రేకింగ్ ఏంటో చూద్దాం. అయితే పోలీసులు మొత్తం అన్ని వైపుల నుంచి కార్నర్ చేసిన ప్రభుత్వం ఇప్పుడు ఇందాక నరేష్ గారు అన్నట్టు ఇది ఒక రేవతి భర్తకి అల్లు అర్జున్కి జరుగుతున్న వివాదం కాదు, ఇట్స్ ఏ స్టేట్ వర్సెస్ అల్లు అర్జున్ కేసుగా మనం దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పైపెచ్చు ఆయన చెప్తున్నట్టు మీరు చెప్పింది నేను చెప్పింది మీరు వినాలి తప్ప మీరు నన్ను ఏం క్వశ్చన్స్ అడగద్దు అన్న రీతిలో ఆయన ప్రెస్ మీట్ జరిగింది. తర్వాత కౌంటర్ ఇవ్వడానికి నేను పెట్టలేదు అంటున్నా కూడా అసదుని కానీ అక్బర్ని కానీ లేకపోతే రేవంత్ రెడ్డిని కానీ వీళ్ళందరినీ కౌంటర్ చేస్తున్నట్టుగానే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ జరిగింది అన్నది మాత్రం వాస్తవం. సో అన్ని వైపుల నుంచి అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తున్నారు, మొత్తం గుచ్చు బిగుస్తుంది. కానీ మన చట్టంలో ఉన్న వెసులుబాటు కొన్ని ఇప్పుడు ఇక్కడంతా ట్రయల్ జరగాలి, తర్వాత ఒకవేళ ఇక్కడ ట్రయల్లో శిక్ష పడినా హైకోర్టుకి వెళ్తారు, సుప్రీంకోర్టుకి వెళ్తారు. డబ్బులు ఉన్న వాళ్ళకి చట్టం ఇవాళ రేపు కొంచెం చుట్టంగా మారిందని చెప్పక తప్పదు. మళ్ళీ ఇవన్నీ మాట్లాడితే మీరు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అనొచ్చు, కానీ ప్రజలందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. డబ్బులున్న వాళ్ళకి చట్టం చుట్టంగా మారిందని ప్రజలందరూ మాట్లాడుకుంటున్న పరిస్థితి మనకు వినిపిస్తుంది. ఎందుకంటే ఆ రోజు రిమాండ్ విధించిన తర్వాత కూడా అల్లు అర్జున్కి కొన్ని గంటల్లోనే హైకోర్టు నుంచి బెయిల్ వచ్చింది. ఇది సామాన్యులకి ఎంతవరకు సాధ్యమవుతుంది? ఒకవేళ ఇందాక మనకు నరేష్ గారు చెప్పినట్టు మళ్ళీ ఇప్పుడు బెయిల్ పిటిషన్ వీళ్ళు బెయిల్ రద్దు గురించి పిటిషన్ వెకేట్ వేసినా సరే 4 days to 5 days జరగచ్చు. నోటీస్ ఇస్తారంటే అల్లు అర్జున్కి 4 days to 5 days. మనకి ఈ మధ్యలో క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, కోర్టుకి ఒక 2 days ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉంటాయి, తర్వాత న్యూ ఇయర్ హాలిడేస్ ఉంటాయి. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత కానీ ఈ ప్రక్రియ జరగదు. ఆ తర్వాత మళ్ళీ మనకి సంక్రాంతి హాలిడేస్ వస్తాయి. కాబట్టి ఇదంతా అయ్యే పనులు అయితే కనిపించట్లేదు. కాకపోతే రేపు ఏదో ఒక పెద్ద బ్రేకింగ్ వార్త రాబోతుంది, అల్లు అర్జున్కి ఒక షాక్ తగలబోతుంది అని చెప్తున్నారు నరేష్ గారు. చూద్దాం మరి రేపు అల్లు అర్జున్కి ఏం జరుగుతుందో. అయితే నిన్న మనం కొంతమందితో మాట్లాడితే అల్లు అర్జున్ శ్రేయోభిలాషులు కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ ఏం కోరుకుంటున్నారంటే అన్న మన వైపు నుంచి తప్పు జరిగిపోయింది ఇంకా దాన్ని వదిలేసేయండి, ఇక్కడితో మీరు తప్పు జరిగిపోయిందని రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తారా, లేకపోతే పోలీసుల దగ్గర ఒప్పుకుంటారా, మీడియా దగ్గర ఒప్పుకుంటారో, తప్పు జరిగిందని ఒప్పుకొని ఇక్కడితో వదిలేసేయండి, మళ్ళీ ప్రెస్ మీట్ పెడతారు, ట్వీట్లు చేస్తారు, ఇట్లాంటివి మాత్రం చేయకండి, తెగేదాకా లాక్కండి, ఇక్కడితో వదిలేసేయండి అన్న అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుకుంటున్న పరిస్థితి మనకు వినపడుతుంది. మరి ఇక్కడితో తగ్గేదే లేదు అనే డైలాగు మనోడి సినిమాలో సిగ్నేచర్ డైలాగ్ ఉంటుంది కదా, తగ్గేదే లేదని. ఇప్పటికైనా తగ్గేదే లేదని వదిలేసి తగ్గుతాడా, లేకపోతే ఇలాగే తగ్గేదే లేదనుకుంటూ మరింత వివాదాలు మరింత గొడవల్లోకి అల్లు అర్జున్ వెళ్తాడనేది మాత్రం చూడాలి.